వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగానే సాగుతాయి అని, మావిగన్ అన్న వాళ్ళు మా వైపు, అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్ళు అటువైపు నిలబడతారు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా, ఒక ఛాలెంజింగ్గా, ఇదే మా ఎన్నికల దాంట్లో ఒక ప్రధానమైన అంశం కూడా అని చెప్పి ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. అండ్ సరే, మావిగన్ అనే మ్యాప్ ఎట్లుంటుంది, దాని బ్లూ ప్రింట్ ఎట్లుంటుంది, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది తర్వాతి అంశం. బట్ ఇప్పుడైతే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి, అమరావతిలో జరుగుతున్న స్కామ్ ఏదైతే ఉందో దీన్ని జనాల్లో మరింత ఎలివేట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక బిగ్ బాంబ్ పడేశారు అని చాలా క్లియర్ కట్గా అయితే అర్థమైంది. అండ్ అదే సమయంలోనే అమరావతిలో వేల ఎకరాల భూములతో ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చంద్రబాబు గారి మనుషులకు, చంద్రబాబు గారి సన్నిహితులకు, వాళ్ళ సన్నిహిత కార్పొరేట్లకు దారాదత్తం చేయడంలో చంద్రబాబు గారు బిజీగా ఉండి అక్కడ రైతులకు అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని అయితే చాలా పెద్దగా ఎలివేట్ చేయగలిగారు. నిజం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చుట్టూ చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఒకటే ఎక్కువ విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నారు అని, రైతుల దగ్గర మళ్ళీ రెండో విడత వేల ఎకరాల భూములు తీసుకుంటూ ఉన్నారు అని, అమరావతి అనేది ఎప్పటికీ అంతులేని కథ అని, ఈ 2 సంవత్సరాల అమరావతిలో జరిగింది కూడా ఏమీ లేదు అని, ఇటువంటి అన్ని విషయాలను జగన్ ప్రజల్లో అయితే చర్చకు పెట్టగలిగారు. అండ్ అధికార కూటమి నేతల మధ్య కూడా ఆఫ్ ది రికార్డుగా ఇది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎవరు కాదనలేని సత్యం. ఒకటైతే ఫ్యాక్టు, మీకంటే నాకంటే అమరావతి గురించి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగానే తెలిసే ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారమే ముందుకెళ్ళాలి. వాళ్ళ సహకారం లేకపోతే అమరావతి ఒక అడుగు కూడా ముందుకు పడదు అన్నది ఫ్యాక్ట్. సో అమరావతి చెప్పినా సరే, ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం అమరావతి ముందుకెళ్ళాలి అన్న, ఇక్కడ రైతుల దగ్గర నుంచి మరో విడత భూములు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు, కాలువలకు, ఎత్తిపోతలకే పోతూ ఉంది. దానికోసం భూములు కావాలి. ఇది మరింత డెవలప్ కావాలి అన్న మరిన్ని భూములు కావాలి. సో అందులో ప్రపంచ బ్యాంకు చెప్పిందనే చంద్రబాబు నాయుడు గారు రెండో విడత భూములకు శ్రీకారం చుట్టారు. అది అమరావతి మద్దతుదారులు కూడా నచ్చట్లేదు, చాలా తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. రెండో విడత భూములు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోయే పరిస్థితి లేదు. తీసుకుంటే అమరావతి మద్దతుదారులోనే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. సో వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిగ్ బాంబ్ వేయడం ద్వారా ఎలివేట్ చేశారు. సో ఇప్పుడు చర్చ అంతా అమరావతి చుట్టూ జరుగుతుంది. మావిగన్ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అమరావతి చుట్టే చర్చ జరుగుతుంది కదా, ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్లు ఎందుకు, దీనికి ఇంతెందుకు, దానికి అంతెందుకు, మళ్ళీ భూములు ఎందుకు, ఈ ప్రతి అంశము జనంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. అలా చర్చ జరగాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బిగ్ బాంబ్ పడేశారు. అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదట నారా లోకేష్ గారిని సింగపూర్ కాన్సులేట్ ఆయన కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసిన తర్వాత నెక్స్ట్ జగన్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. సో ప్రతి చుక్క కలపాల్సిందే. ప్రతి నిర్ణయం అమరావతి చుట్టూ ఇక జనాల్లో చర్చకు ఖచ్చితంగా వస్తుంది. ఈ లక్షల కోట్లు ఖర్చు ఎందుకు అన్న దగ్గర నుంచి ప్రజలు ఆల్రెడీ చర్చ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సజీవంగా ఆ చర్చని జగన్ గారు ఉంచగలిగారు. అమరావతిలో జరిగే ప్రతి నిర్ణయం మీద చర్చ. ఎవరికి ఎక్కడ భూమి రిటర్న్ ఫ్లాట్లు ఇస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తూ ఉన్నారు, అసలు ఇన్ని వేల లక్షల కోట్లు ఎందుకు, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు ఎందుకు, ఇంత బర్డెన్ ఎందుకు రాష్ట్రానికి, అసలు ఈ బర్డెన్తో రాష్ట్రం ఏమైపోతుంది, ఈ అన్ని యాక్టివ్ చర్చలోకి జగన్ తీసుకురాగలిగాడు.